నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. నరేంద్రదేవ్ కాలనీలో నిర్మిస్తున్న జెండా చెట్టు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన కాలనీ వాసులు. గురువారం పట్టణంలో కలకలం రేపిన వృద్ధ మహిళల హత్య. ఈ నెల 27న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా గురువారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదుట 500 మంది విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర అక్షరాల ఆకారంలో విద్యార్థులు కూర్చొని యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ 21వ తేదీన జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వార్డు కౌన్సిలర్స్ దాసరి వీర వసంతరావు, గొడవత్తి సాయి హరిరామ్, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ శ్రీమన్నారాయణ వాణి, మేనేజర్ విల్సన్ జైకర్, ఆర్ఓ రాంప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ డిఈలు మరియు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా వెరీ గుడ్ తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురు యోగాంధ్ర ఈ స్కూల్ పిల్లలతో ఇక్కడ సర్కిల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 21వ తారీఖున ఇక్కడ యోగాంధ్ర ఏర్పాటు చేస్తున్నాము. అందులో ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలానే ఈ యోగా చేయడాన మనకి ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ ఈ కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన తెనాలి పురపాలక సంఘ ప్రాంతంలో పురవేదిక వద్ద అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద ఈరోజు తెనాలిలో మెగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని సందర్భించి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన ప్రీతమ పౌర సరఫరా శాఖ మంత్రి మాచిలి వారు ఏర్పాటు చేయవలసిన ఆదేశానుసారము ఈరోజు మెగా ఈవెంట్ స్టార్ట్ చేసాము, ప్రారంభించాము. అందులో ఈరోజు స్కూల్స్ పిల్లలు మరియు టీచర్సు మరియు మున్సిపల్ సిబ్బంది, ఇతర గురువులు, యోగా గురువులు, తర్వాత పాత్రికేయులు అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు. ముఖ్యంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు 21వ తారీఖున ఈ మన తెనాలి పురపాలక సేమ్ మన పురవేదిక వద్దే మెగా క్యాంపెయిన్ ఏర్పాటు చేయమని చెప్పి మన మంత్రివర్యులు ఆదేశించి ఉన్నారు. అందుపై ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి యోగాభ్యాసకులు
యోగా అవగాహన చేసుకోవటానికి, యోగా వల్ల జరిగే ప్రయోజనాలు తెలుసుకోవటానికి మీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఆరోగ్యాలతో ఉండటానికి కావలసినటువంటి ఈ యోగాసనాలు నేర్చుకొని మీ అందరూ కూడా సంతృప్తికరమైనటువంటి ఆరోగ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నరేంద్రదేవ్ కాలనీలో నిర్మిస్తున్న జెండా చెట్టు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ కాలనీ వాసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కాలనీ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కాలనీ వాసులు ర్యాలీగా తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. గత 63 సంవత్సరాలుగా కాలనీలో శాంతియుతంగా నివసిస్తున్నామని, ఆ ప్రాంతమంతా హిందువులు మాత్రమే అని, ఒక్క ముస్లిం కూడా లేరని, అటువంటి ప్రాంతంలో జెండా చెట్టు ఏర్పాటు చేసి మత విద్వేషాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. జెండా చెట్టు ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా తమ నివేశన స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇల్లు పీకేసేసి జెండా చెట్టుకేస్తున్నారు అని చెప్పి చెప్పడం అనేది మీరు ఖాళీ చేస్తే క్రొక్లైన్ తీసుకొచ్చి కొట్టి తీసేస్తామని చెప్పి నైట్ ఇంట్లో తోడుగా టౌన్ టీపీఓ నిన్నటి నుంచి ముస్లిం సోదరులు వచ్చి మాకు ఎంతో అలజడి సృష్టించారు. మా నరేంద్రదేవ్ కాలనీలో 4వ వార్డు పారిశుద్ధ కార్మికులైన మేమెంతో ప్రశాంతంగా జీవిస్తున్న 63 సంవత్సరాల మరి ఉన్నప్పటికి కూడా మాకు ఈరోజు దౌర్జన్యాలు చేసి మాకు అధికారులు ఈ యొక్క జెండా వేసుకోమని చెప్పి ఈ యొక్క పట్టా ఇచ్చారు. మాకు అధికారపూర్వకంగా వచ్చామని చెప్పి వాళ్ళు మాకు అలజడి సృష్టించేటప్పటికి మేము భయప్రాంతులయ్యి మరి అందరూ ఒకటే ఈరోజు మరి వచ్చి మన సబ్ కలెక్టర్ గారికి ఒక నివారణ ఇవ్వటం జరిగింది. అందరూ కూడా మేము చేసిన కష్టానికి ఫలితం ఇవ్వకపోగా మేము 63 సంవత్సరాల నుండి 4వ తరంకి వచ్చినప్పుడు కూడా మా పిల్ల జల్ల వాళ్ళు కూడా చూడనప్పుడు ఏంటి మా పరిస్థితి, మేము మాకైతే మనుషుల్లాగా చూస్తలేదు. ఎస్సీ ఎస్టీ అంటే అంత లోకువా? మా జోలికి ఎందుకు వచ్చేది? మేమేం చేసాం? ఎవరైనా దగ్గరికి వెళ్తామా? ఎవరికన్నా మేము కదిలిస్తామా? మా పనులు ఏందో మేము చేసుకుంటూ మా పారిశుద్ధ పనులు అంటే దేశం మొత్తం శుభ్రం చేసి ఇంటికి వస్తే అమ్మయ్య మేము చల్లగా మా గూడిలో మేము ఉన్నాము అనుకుంటాం లేకుండా మధ్యలో వచ్చి ఈ ముస్లిం సోదరులు మాకు ఇంత భయంకరమైన పరిస్థితి మేము ఎప్పుడు అనుభవించలేదు. నిన్నటి నుంచి చాలా బాధపడుతూ ప్రతి ఒక్కరూ ఏమైద్దా అని చెప్పి టెన్షన్లో బతుకుతున్నాము. నిన్నటి నుంచి కడుపు నిండా అన్నం లేదు, మరి మంచినీళ్ళు కూడా తాగిన పరిస్థితి. ఈరోజు వచ్చి మరి సబ్ కలెక్టర్ గారికి మా యొక్క నినాదాలు చెప్పుకున్నాము. న్యాయంగా మేము న్యాయబద్ధతంగా అడుగుతున్నాం కాబట్టి మాకు నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మాకు పట్టాలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఆదుకోవాలి. మా నరేంద్రదేవ్ కాలనీలో మరి ఏ రకంగా కష్టాలు పడుతున్నా ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోండి. మా దగ్గరకు వచ్చి మా కాలనీలో మా గుడిసెలు పగలగొట్టి జెండా చెట్టు వేస్తానంటే వాళ్ళకి ఎంత దమ్ము ఉంది, ఎంత బలంగా ఉంది, వాళ్ళ వెనకాల ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అనే దానికి మా క్లారిటీ వచ్చింది. నిన్న జెండా చెట్టు వద్దు కాలనీ ముద్దు అని అందరం వచ్చి ఒక లెటర్ రాసుకొని మరి సబ్ కలెక్టర్ గారు ఇష్టం జరిగింది. అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి మాకు కూడా మేము కూడా మంచి నివాసాల్లో ఉండాలని మేము కోరుకుంటామయ్యా. మాకు పెద్ద పెద్ద స్థలాలు అయితే లేవు, గజం భూమిలో గజన్నర భూముల్లో మేము ఉన్నాము. అదే మమ్మల్ని ఇస్తే కోటి నమస్కారాలయ్యా మీకు. మేము నరేంద్ర కాలనీ నందులపేటలో నివాసం ఉంటున్నాము. అక్కడ మాకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు ఉన్నాయి. అప్పుడు 1963లో ఆ కాలనీ నిర్మూలించినప్పుడు అధికారులు చేసిన శిలాఫలకాలకి పెయింట్ వేసుకుంటున్నాము. నిన్న మేము ఆ పెయింట్ వేయడానికి అడ్డుకున్నారు కొంతమంది అధికారులు వచ్చి. అలా పెయింట్ వేయడానికి అడ్డుకున్న అధికారులు ఆ కాలనీలో జెండా చెట్టు పెట్టడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారో మా కాలనీ వాసులకి ఇప్పటి వరకు అంతుపట్టని సందేశం. ఎస్టీ ఎస్సీలు నివసిస్తున్న ఆ కాలనీలో మేమందరం పుట్టుకతో ప్రకృతి దేవత అయిన పోలేరమ్మ తల్లిని
నివాసంగా పెట్టుకొని ఆమెను కొలుచుకుంటున్నాము. అలాంటి కాలనీలో ఒక ముస్లింకి సంబంధించిన జెండా చెట్టు పెట్టి ఆ కాలనీకి మత కల్లోహాలు సృష్టిస్తానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సభామూర్ఖంగా మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ప్రశాంతంగా ఉన్న కాలనీని జెండా చెట్టు పెట్టి విద్వేషాలు మత విద్వేషాలు కలగజేయడానికి చూస్తున్న వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా కాలనీ తరపున సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గురువారం కొత్తపేటలోని బాలికల పాఠశాల నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ మ్యాక్సిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి తగు సలహాలు సూచనలు అందజేశారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందించనున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున మన గర్ల్స్ హై స్కూల్లో 300 విద్యార్థినులకు ఉచిత కంటి వైద్యశాల కంటి వైద్యం చూస్తాం. పిల్లలకి అవసరమైతే కళ్ళజోళ్ళు కూడా పంపిణీ కార్యక్రమం రోటరీ క్లబ్ తరఫున చేస్తాం. ఇలా గవర్నమెంట్ స్కూల్స్కి రోటరీ క్లబ్ ఎన్నో చేస్తుంది. మొన్న బాయ్స్ హై స్కూల్లో 17 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించాము. రాయపూడి స్కూల్ ఏమో 4 లక్షలు పెట్టి వర్క్ చేసి ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు అందించాము. ఇక ముందు కూడా ఈ స్కూల్స్కి పిల్లలకి ఏ అవసరమో అవి మేము రోటరీ క్లబ్ ఇప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో ఎంతో కొంత మనం సేవ చేయాలని ఒక దృక్పథంతో ఒక ఆలోచనతో రోటరీ క్లబ్ సభ్యులు ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లోనే కాదు వివిధ ప్రాంతాల్లో కూడా ఆరోగ్యం పట్ల కళ్ళ చూపు పట్ల వారు చేసేటువంటి కార్యక్రమాలని మనందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలంగా మన కుటుంబాలే కాదు ఇతర కుటుంబాలు కూడా మన కుటుంబంలాగా ఉండాలని ఒక దృఢమైన సంకల్పంతో రోటరీ క్లబ్ వారు సేవల్ని మనం వివిధ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేసి మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గర్ల్స్ హై స్కూల్లో మరి 9, 10వ తరగతి పిల్లలందరూ కూడా కంటి చూపు బాగుండాలని రేపు ఎగ్జామ్స్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అందరికీ టెస్టులు చేయించి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించి ప్రజలకు చేరువై ప్రజల కార్యక్రమాలు ప్రజల యొక్క సేవలను చేసి ప్రజల యొక్క హృదయాల శిరస్థానం సుస్థిరంగా సాధించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి డి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, పావులూరి రాంబాబు, కన్నెగంటి మురళీకృష్ణ, ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, వెంపటి హరిప్రసాద్, మల్లాది అర్జున్, కె సుబ్బారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బాలికోన్నత పాఠశాల హై స్కూల్లో 9, 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థినులకు రేపు పబ్లిక్ పరీక్ష రాబోతున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళకి పరీక్షించి వాళ్ళకి అవసరమైన వారికి ఆ కళ్ళజోళ్లను ఉచితంగా తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరగటం జరిగింది. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాల్లోకి కళ్ళు ముఖ్యమైనటువంటివి. కంటి చూపు లేనిదే ప్రపంచాన్ని మనం చూడలేం. కాబట్టి ఏ అవయవం లేకపోయినా మనం నడుపుకు రావచ్చు, కానీ జీవితాన్ని కళ్ళు కనుక లేకపోతే ప్రపంచాన్ని మనం చూడలేం. అటువంటి ప్రాధాన్యత కంటికి ఉన్నది. అందుకనే దానాలు చేసేటప్పుడు మన ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మనిషి యొక్క నేత్రదానం చేయమని చెప్పేసి మనకు చెబుతున్నారు. మనం చనిపోయినా సరే మన కళ్ళు బతికి ఇంకొకరికి చూపునిస్తూ ఉంటాయి. కాబట్టి కంటికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ విద్యార్థినులకి ఏవైనా సరే లోపాలుంటే అవి సరి చేసుకొని కళ్ళజోళ్లతో మరి వారు రేపు దిగ్విజయంగా విద్యార్థులు పరీక్షలు రాస్తారనేటువంటి సదుద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవటం అయింది. ఇప్పుడు చిన్న విరామం.